పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సత్యసాయి జిల్లా ముదిగొబ్బలో అత్యంత కిరాతకంగా తలనరికి మొండెం వేరు చేసిన సుఫారీ హత్య కేసును ధర్మవరం పోలీసులు ఛేదించారు. అల్లుడిని అత్యంత కిరాతకంగా మామ నరికి చంపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హతుడు విశ్వనాథ్ భార్య చెల్లెలతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారని, అత్తగారి పేరుతో ఉన్న ఆస్తిని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే మామ వెంకటరమణప్ప హత్య చేయించాడని పోలీసులు తెలిపారు. బత్తులపల్లికి చెందిన కాటమయ్యకు 4 లక్షల సుఫారీ ఇచ్చి వెంకటరమణప్ప చంపించాడని అన్నారు. విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య చెల్లెలు అంటే అతని మర్దలతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 4 acres, ఈ ల్యాండ్ ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తాడనమాట. ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు సెపరేట్ అయిపోయినారు. వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి, ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది ఈ సిచ్యుయేషన్ మొత్తము, ఈ క్రైమ్ మొత్తము. సో ఎప్పుడైతే ఈ విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తారో దానికి అగేన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారీ మాట్లాడతారు. సో మోటివ్ ఆఫ్ ద అఫెన్స్ వచ్చి ఈ ల్యాండ్ సంబంధము, ల్యాండ్ ఇష్యూ, ఇంకోటి ఈ అక్రమ సంబంధం, మర్దలతో ఉన్న అక్రమ సంబంధం.